హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి అయితే వెదర్ రిపోర్ట్ రావడం జరిగింది. ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత నాకు సపోర్టివ్గా ఉంటుంది. తద్వారా నా వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాతావరణ శాఖ వర్ష అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. భూపరితలం పైన అయితే అల్పపీడనం పడే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావం దక్షిణాన నైరుతి ఋతుపవనాలు ద్రోణిని ఏర్పాటు చేస్తాయి. ఉత్తర కర్ణాటక, తెలంగాణను ఆనుకొని ఒక తుఫాను లాంటి సుడి ఏర్పడడం జరిగింది. దీని నుంచి ఒక ద్రోణి దక్షిణం వైపు ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఆగస్టు 18 నుంచి వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడడం జరుగుతుంది. ఆగస్టు 18న రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షం పడుతుందని ఐఎండీ చెప్పింది. తెల్లవారుజామున ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. కోస్తాలో కొంత వాన పడుతుంది. ఆ తర్వాత ఉత్తర మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాన కురవడం జరుగుతుంది. అలా మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. తర్వాత వాయువ్య తెలంగాణలో సాయంత్రం 5 వరకు తేలికపాటి నుంచి భారీ వాన పడే అవకాశం ఉంది. తర్వాత రాత్రి 8 గంటలకు మొదలై 10 వరకు రాయలసీమలో అన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి వేగం చూస్తే బంగాళాఖాతం నుంచి కొంత గాలి ఏపీ తెలంగాణ వైపు టర్న్ అవుతోంది. అందువల్ల ఏపీలో గాలి గంటకు 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఏపీలో అయితే 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో ఉండవచ్చని చెప్పింది. గాలి తక్కువగా ఉంది కాబట్టి వర్షాలు బాగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఉష్ణోగ్రత చూస్తే ఏపీలో పగటి వేళ యావరేజ్గా 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇంకా తీర ప్రాంతం వెంట వేడి బాగా ఉంటుంది. ఉక్కపోత ఎక్కువగానే ఉంటుంది. వాన పడకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెలంగాణలో యావరేజ్గా 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో కొంత వేడిగా అనిపించదు, కానీ గాలి తక్కువగా ఉండడం ఇబ్బందిగా అనిపిస్తుంది. తేమ 2 రాష్ట్రాల్లో భాగంగానే ఏపీలో యావరేజ్గా 52%, తెలంగాణలో 63% ఉంది. అందువల్ల చాలా చోట్ల వాన పడే ఛాన్స్ ఉంటుంది. మొత్తంగా ఆదివారం వీకెండ్ వానలు పడతాయి. టూర్లకు వెళ్ళేవారు జాగ్రత్త తీసుకోవాలి. ఏపీ కంటే తెలంగాణలో వాన ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఆదివారం సాయంత్రం మాత్రం రాయలసీమల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడక్కడ పిడుగులతో పాటు భారీ నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.